విశాఖ మేయర్ పంచాయతీ ఏపీ నుంచి ఢిల్లీకి చేరింది. ఏపీలో ఘటనలపై ఢిల్లీలో ధర్నా చేశారు మాజీ సీఎం జగన్. ఆ నిరసనలకు రాష్ట్ర నలుమూలల నుంచి ముఖ్య నేతలు వెళితే విశాఖ నుంచి మాత్రం మేయర్, కార్పొరేటర్లు క్యూ కట్టారు. పేరుకు వెళ్లింది ధర్నా కోసమైనా ఢిల్లీలో వైసీపీ ముఖ్య నేతతో మేయర్ అంశంపై చర్చలు జరిపినట్టు సమాచారం అందుతుంది. పార్టీ అధినేత జగన్ కాకుండా వైసీపీ కార్పొరేటర్లను పార్టీ మారకుండా కంట్రోల్ చేసే ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తిని కలవడానికి తాడేపల్లికి కాకుండా ఢిల్లీ వరకు ఎందుకు వెళ్లారు? వైసీపీ విశాఖ మేయర్ పీఠం సేఫ్గానే ఉంటుందా? విశాఖ మేయర్ పీఠం చిక్కుల్లో పడింది. కార్పొరేటర్లు వైసీపీని వదిలి టీడీపీ, జనసేన గూటికి చేరుతున్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీ మెజార్టీ స్థానాలను గెలుచుకుంది. అన్ని కార్పొరేషన్లను వైసీపీ కైవసం చేసుకుని అడ్డే లేకుండా చేసుకుంది. అయితే 2024 ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం కావడంతో గల్లీ నుండి ఢిల్లీ దాకా లెక్కలు పూర్తిగా రివర్స్ అవుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు జగన్ మాటే వేదం, సజ్జలు చెప్పిందే శాసనంగా సాగింది. దీంతో ఇప్పటి వరకు ప్రభుత్వ కార్యక్రమాలైనా, పార్టీ కార్యక్రమాలైనా అందరూ కలిసి చేస్తూ ముందుకెళ్లారు. కానీ పరిస్థితి రివర్స్ కావడంతో జగన్ను గల్లీ స్థాయి లీడర్లు కూడా పట్టించుకోవడం లేదని చర్చ జరుగుతుంది. విశాఖ మేయర్ పీఠం చిక్కుల్లో పడ్డా కూడా పార్టీ అధినేతగా జగన్ ఆ సమస్యను పరిష్కరించడానికి చొరవ చూపకపోవడం పెద్ద చర్చకు దారితీస్తుంది. ఉత్తరాంధ్రకి తలమానికమైన విశాఖలో రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. 2019 ఎన్నికల్లో జగన్ సునామీ సృష్టించి రాష్ట్ర వ్యాప్తంగా 151 సీట్లు సాధించినా విశాఖ నగరంలోని 4 ఎమ్మెల్యే సీట్లు మాత్రం గెలుచుకోలేకపోయింది. ఎమ్మెల్యే ఎన్నికల్లో ప్రజలు వైసీపీని గెలిపించకపోయినా తర్వాత జరిగిన విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం 59 మంది మేయర్ పీఠాన్ని చేజిక్కించుకున్నారు. 2019 ఎన్నికల్లో విశాఖ తూర్పు నుంచి సీటు కోల్పోయిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తర్వాత జరిగిన ఎన్నికల్లో కార్పొరేటర్గా గెలిచి మేయర్ అవ్వాలనుకున్నారు. వంశీకి హామీ ఇచ్చిన సీఎం జగన్ మేయర్గా హరి వెంకటకుమార్ని సూచించడంతో వంశీకృష్ణ యాదవ్ జీర్ణించుకోలేకపోయారు. తర్వాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బరిలో నిలిచిన వంశీ ఎమ్మెల్సీ అయ్యారు. పార్టీలో ఎలాంటి ప్రాధాన్యం లేకపోవడంతో 2024 ఎన్నికల్లో వైసీపీని వదిలి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైసీపీకి రాజీనామా చేసిన సమయంలోనే విశాఖ మేయర్ పీఠాన్ని వైసీపీ నుంచి దూరం చేస్తానని శపథం చేసిన వంశీ గెలిచిన తర్వాత తన పని మొదలుపెట్టారు. దీంతో జనసేన పార్టీలో 5 కార్పొరేటర్లు జాయిన్ అవ్వగా మరో 7 టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. విశాఖ వైసీపీ పార్టీలో ఉన్న లోపాలన్నీ తెలిసిన వంశీ కార్పొరేటర్లను దూరం చేస్తూ ఉండడంతో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రంగంలోకి దిగారు. వైసీపీ కార్పొరేటర్లు బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే 12 మంది పార్టీ వీడగా మిగిలిన వాళ్లను కాపాడుకుని మేయర్ పీఠాన్ని రక్షించుకునే పనిలో పడ్డారు. విశాఖ మేయర్ హరి వెంకటకుమారి జరుగుతున్న తతంగాన్ని పార్టీ నాయకుల ద్వారా పార్టీ అధినేత మాజీ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇప్పటికే కేవలం 11 సీట్లు మాత్రమే గెలవడం, అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేకపోవడం లాంటి సమస్యలతో సతమతమవుతున్న జగన్ విశాఖలో వ్యవహారాన్ని లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. దాంతోనే విశాఖ మేయర్ పీఠం వ్యవహారాన్ని ఢిల్లీలో ఉన్న పెద్దాయన విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం అందుతుంది. ఢిల్లీలో జగన్ చేపట్టిన ధర్నాలో పాల్గొనే సాకుతో సైలెంట్ గా ఈ వ్యవహారాన్ని చక్కబెట్టే పని చేశారని చర్చ జరుగుతోంది. ఢిల్లీ వెళ్లిన వైసీపీ నేతలు పార్టీ అధినేత జగన్ ని కలవడం కంటే విజయసాయిరెడ్డితో చర్చలు జరపడానికి ఎక్కువ మక్కువ చూపినట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల తర్వాత విశాఖలో అన్ని వ్యవహారాలను విజయసాయిరెడ్డి చక్కబెట్టడం, కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక నుంచి డబ్బు సర్దుబాటు వరకు వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెట్టారని అంటుంటారు. దాంతో విజయసాయిరెడ్డి ముందు విశాఖ మేయర్ పీఠం పంచాయతీని పెట్టారని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మేయర్ని ఎన్నుకున్న తర్వాత 4 సంవత్సరాల వరకు మార్చకుండా ఉండేలా ప్రభుత్వ జీవో ఉంది. దాంతో అసెంబ్లీ సమావేశాల తర్వాత ఆర్డినెన్స్తో జీవోను రద్దు చేసి మేయర్ను మార్చడానికి కూటమి ప్రభుత్వం పావులు కదుపుతున్నట్టు కూడా సమాచారం అందుతోంది. వైసీపీ నుండి పార్టీ మారిన కార్పొరేటర్లతో కలిపి టీడీపీ కూటమికి 48 మంది కార్పొరేటర్లు ఉన్నారు.
దీనికి తోడు విశాఖ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 7 ఎమ్మెల్యేలు 2 ఎంపీల ఓట్లతో కలిపి కూటమి మేయర్ పీఠాన్ని చేజిక్కించుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దాంతో పార్టీ మారిన కార్పొరేటర్లను వెనక్కి వచ్చేలా చేయాలని విజయసాయిరెడ్డిని పార్టీ నేతలు కోరినట్లు తెలుస్తోంది. పార్టీతో ఎన్ని విభేదాలు ఉన్నా ఎమ్మెల్యే వంశకృష్ణ విజయసాయిరెడ్డి చెప్తే ఖచ్చితంగా వెనక్కి తగ్గుతారనే ప్రచారం కూడా సాగుతోంది. ప్రస్తుతం పీకల్లోతు కష్టాల్లో మునిగిన వైసీపీని కాపాడుకోవడానికి విజయసాయిరెడ్డి మరోసారి విశాఖ రాజకీయాన్ని తన భుజాలపై వేసుకున్నట్లు చెప్పుకుంటున్నారు. మరోవైపు పార్టీ కోసం ఎన్ని సంవత్సరాలు పనిచేసినా తమ సమస్యను పరిష్కరించాలని పార్టీ అధినేత జగన్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి విశాఖ నుంచి ఢిల్లీకి చేరిన పంచాయతీని విజయసాయిరెడ్డి ఏం చేస్తారు అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. For more videos like this, subscribe Big TV channel.